ఎవరు మెయిన్ ఏంటంటే మొత్తం సార్ వీళ్ళందరూ యూట్యూబ్ మాకు సోషల్ మీడియాలో ఒకసారి మీకు వీడియోలు వినిపిస్తాం చూడండి సార్. మాకు సోషల్ మీడియాలో ఆయన డైరెక్ట్ గా రికార్డెడ్ గా అనేది ఏంటంటే నీ కళ్ళు పీకేస్తాం, నీ నాలుగు కోసేస్తాం, నీ పెదాలు పగలగొట్టేస్తాం, ఇలా రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. ఇది అనుమానం మాకు. రాత్రి మిడ్ నైట్ నుంచి రాత్రి 7 గంటల నుండి మాకు స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆయన ఒక మీటింగ్ కి రావాలి. మాకు అనుమానం దీని మీద. ఇది సాధారణమైన యాక్సిడెంట్ కాదు, ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ. ఎందుకంటే మాకు ఆయన తెలుగు రాష్ట్రాల క్రైస్తవం తరపున మాకు రిప్రజెంటేటివ్ గా వ్యవహరిస్తున్న వ్యక్తి. ఆయన మీద ఎన్నో పన్నాగాలు పన్నారు, ఎన్నో విషయాలు. మొన్న నెల క్రితం కూడా ఆయన ఏమన్నాడంటే నాకు థ్రెట్ ఉంది, నా ప్రాణహానం ఉంది, దయచేసి సోదరులారా అని క్రైస్తవ సమాజానికి విజ్ఞాపన చేసుకున్నాడు. ఇప్పుడు నా దగ్గర పర్టికులర్ గా ఒక్కళ్ళని బ్లేమ్ చేస్తున్నారు మీరు, లేకపోతే అందరినీ లేదన్న. చాలా అంటే ఒక్కదు అంటే ఈ రిలీజన్ అని కాదన్నా, చాలా రిలీజన్స్ నుంచి ఆయనకి డైరెక్ట్ వార్నింగ్. ఇప్పటికీ యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి. చేసేది ఏంటంటే మాకు సీసీటీవీ ఫుటేజ్లు రావాలి, గవర్నమెంట్ తగిన న్యాయం చేయాలని చెప్పి మేము అందరం అడుగుతున్నాం. మేము ఎవరిని మేము బ్లేమ్ చేయట్లేదు. మాకు మాత్రం క్రైస్తవ సమాజానికి తగినటువంటి న్యాయం జరగాలి. జరిగే వరకు మాత్రం ఈ ఉద్యమం ఆపము. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం నుంచి ఆయన్ని పెదాలు పగల కొడతాం, నీ బుర్ర పగల కొడతాం అని చెప్పి వీడియోస్ ఉన్నాయి. ఆయన ఇప్పుడు చూసినప్పుడు, ఆయన ముఖం చూసినప్పుడు అక్కడ ఆయన పెదాలు పగిలిపోయి ఉన్నాయి. దయచేసి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ వారు అలాగే ఇతర మతస్థులు అందరూ కూడా ఉండాలని చెప్పి అడుగుతున్నాం. ఒకసారి ఏమంటున్నారు చూడండి. మసీదులలో ఆడవాళ్ళకి అల్లు ఉందిరా, ఆడవాళ్ళు చదివే నమాజు వేరే దగ్గర, మగవాళ్ళు చదివే నమాజు వేరే దగ్గర. ప్రవీణ్ 2 గుడ్లు పీకేసి నా 4 కట్ చేసి నాకు ఎవరో అనుమానం ఉంది. మాకు ఇది ఇలాంటి స్టేట్మెంట్ మేము మీడియాలో చూసాం. ఆయనకి మొన్న నెల క్రితం నుంచి నాకు ప్రాణహాని ఉందని అన్నట్టుగానే అనుమానంగా జరిగింది. మాకు ఇది సస్పెండెడ్ ఎఫ్ఐఆర్ పడాలండి. రెండవది డిఎస్పీ గారు దీన్ని ఎంక్వైరీ చేస్తే మాకు అధికారికంగా ఆన్సర్ చెప్పాలి. మా క్రైస్తవులకి ఎవిడెన్స్ ఏదైతే ఉందో సీసీ ఫుటేజ్ మాకు కావాలి. అది ఎక్కడైతే ఉందో అక్కడ సీసీ ఫుటేజ్ ఏరియా ఉంది, బొంకు ఉంది, హాస్పిటల్ ఉంది, అన్నీ ఉన్నాయి. మాకు ఏదో ఒక ఎవిడెన్స్ చూపిస్తే గానీ మా అనుమానాలు మాకు తీరవండి. అది ఖచ్చితంగా మాకు డిపార్ట్మెంట్ న్యాయం చేయాలి. ఇది నాకు థ్రెట్ ఉంది, నా ప్రాణహానం ఉంది, దయచేసి సోదరులారా చాలా డైరెక్ట్ ఇప్పటికీ యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి. చేసేది ఏంటంటే మా సీసీటీవీ ఫుటేజ్లు రావాలి, గవర్నమెంట్ తగిన న్యాయం చేయాలని చెప్పి మేము అందరం అడుగుతున్నాం. ఎవరిని మేము బ్లేమ్ చేయట్లేదు. మాకు మాత్రం క్రైస్తవ సమాజానికి తగినటువంటి న్యాయం జరగాలి. జరిగే వరకు మాత్రం ఈ ఉద్యమం ఆపము. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం నుంచి ఆయన్ని పెదాలు పగల కొడతాం, నీ బుర్ర పగల కొడతాం అని చెప్పి వీడియోస్ ఉన్నాయి. ఆయన ఇప్పుడు చూసినప్పుడు, ఆయన ముఖం చూసినప్పుడు అక్కడ ఆయన పెదాలు పగిలిపోయి ఉన్నాయి. దయచేసి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా వారు అలాగే ఇతర మతస్థులు అందరూ కూడా ఉండాలని చెప్పి అడుగుతున్నాం. కూర్చోడుకోవాలి, నాలుగు కట్ చేస్తాను చెప్పారు. వీడియోలో చెప్తారు. ఎవరో అనుమానం ఉంది మాకు. వీడియోలో మొన్న నెల క్రితం నుంచి నాకు రెండవది డిఎస్పీ గారు దీన్ని ఎంక్వైరీ చేస్తే మాకు అధికారికంగా ఆన్సర్ చెప్పాలి. ఏరియా ఉంది, బొంకు ఉంది,
హాస్పిటల్లో అన్ని ఉంటాయి. మాకు ఏదో ఒక ఎవిడెన్స్ చూపిస్తే కానీ అనుమానాలు మాకు తీరకుండా ఖచ్చితంగా మాకు డిపార్ట్మెంట్ న్యాయం చేయాలి. చెప్పండి ఎవరైతే మాట్లాడుతారో ఇప్పటికీ యూట్యూబ్ లో వీడియో ఎవరైతే ఉన్నారో నువ్వు ఎలా బతుకుతారో మేము చూస్తారని ఆయన డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చే నెల క్రితం కూడా ఆయన ఏమన్నాడంటే నాకు ప్రాణ నాకు ప్రాణ భయం ఉంది, నాకు ఆయనకి ఏదైతే ఉందో ఆయనకి ఇబ్బంది కలుగుతుందని ఆయన స్వయంగా ఫేస్బుక్ ఐడీలో ఆయనే పోస్ట్ చేశారు. అంతకు మేము అనుమానిస్తున్నాం. మాకు ఎస్పీ గారి నుంచి మాకు కావాల్సింది ఏంటంటే ఈ యొక్క కేసుని యాక్సిడెంట్ కేసుగా కాకుండా అనుమానితమైన ఎఫ్ఐఆర్ గానీ మాకు ఇవ్వాలి, ఎంక్వైరీ చేయాలి, సీసీ ఫోటోస్ మాకు చూపించాలి. మా దగ్గర ఉన్న వీడియోస్ ఎవరెవరైతే ఆయనకు వార్నింగ్ ఇచ్చారో ఆయన భూమి మీద లేకుండా చేస్తామని ఎవరైతే అన్నారో ఆ వీడియోస్ అన్ని మా దగ్గర ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని మేము డిపార్ట్మెంట్ ఇస్తున్నాం. ఇది క్రైస్తవ సమాజానికి చాలా పెద్ద గాయం. మేము ఇలాగే చూస్తున్నట్టు ఊరుకుంటే మా క్రైస్తవులు ఉన్న తలకాయలన్నీ ఎలా తీసుకుంటూ వెళ్ళిపోతారా? ఇదే చేస్తారా? ఇదే జరిగేదా? అంటే మేము మాట్లాడక మాకు భావ ప్రకటన లేదా? మా సబ్జెక్ట్ మేము మాట్లాడడానికి వార్నింగ్ ఇచ్చి ఈరోజు మనుషులు లేకుండా చేస్తారా? ఇది మాకు అనుమానం. మా అనుమానాలు తీరాలి. దీనికి డిపార్ట్మెంట్ న్యాయం చేయాలి. ఆయన ఏదైతే కూర్చున్నాడు